అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరం జూన్ మాసము 30వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశం నిత్య మధురము. ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 4వ వచనమందు మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏర్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగదు గతించిపోయాను. మార మధురమగును, ఇహమందును ప్రభు మధురముగా చేసి ఇచ్చును, నిత్యత్వమునందును మధురముగా చేసి ఇచ్చును. ఒక దినమున ఈ లోకం యొక్క పరుగును ముగించుకొని ప్రభు యొక్క రాజ్యంలోనికి వెళ్ళుచున్నప్పుడు దుఃఖములన్నీ మారి మరుగైపోవును, నిత్యానందము అక్కడ కలుగును. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, ఇప్పుడైతే సియోనును కొండకును జీవముగల దేవుని పట్టణముకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల 10,000 కొలది దూతల యొద్దకును పరలోకమునందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22 మొదలుకొని 24 వచనములు. పరలోకమునందు కన్నీరు లేదు, కన్నీటినంతటిని దేవుడు తుడిచివేయుచున్నాడు. వేదన యొక్క దినములు సమాప్తమాయను. యోబు భక్తుడు దుఃఖముతో చెప్పుచున్నాడు, నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్లు ప్రవాహముగా విడిచుచున్నాను. యోబు గ్రంథము 16వ అధ్యాయం 21వ వచనం. దావీదు సెలవిచ్చుచున్నాడు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. 56వ కీర్తన 8వ వచనం. ప్రవక్త అయిన యిర్మీయా, ఆ కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక అని విలపించి ఏడ్చెను. యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. అయితే పరలోకమునందు ప్రవేశించుచున్నప్పుడు ఇక మీదట నాకు కన్నీళ్లు లేవు అని చెప్పును. అంత మాత్రమే కాదు, అక్కడ దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయేను అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. ప్రకటన గ్రంథము 21 అధ్యాయం 4వ వచనం. భూ సంబంధమైన జీవితం నందు పలు దుఃఖములు విచారములు మిమ్ములను వేదన పరచవచ్చును. అయితే పరలోకం నందు చేదు అనుట లేకుండా పరిపూర్ణముగా మధురముతో నిండియుండును ఒక స్థలము. అట్టి తేజోమయమైన దేశమునందు యేసు యొక్క రొమ్మున ఆనుకొని మనము సౌఖ్యముగా ఉందుము. అంత మాత్రమే కాదు, పరలోకమునందు శాపము లేదు, ఇక మీదట శాపగ్రస్తమైంది ఏది దానిలో ఉండదు అని ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనమందు చదువుచున్నాము. ఆదామునందు లోకము శపించబడెను, అయితే యేసు శపించబడిన శిలువ మ్రానులో వేలాడెను, సమస్త శాపములను భరించెను. ఇక మీదట శాపము మనలను వెంబడించదు. పరలోకమునందు ఆకలి లేదు, దప్పిక లేదు, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. అది ఎంతటి ధన్యకరమైన నిత్య దేశము! దేవుని బిడ్డలారా, మన కొరకు ప్రభువు అక్కడ నివాస స్థలములను సిద్ధపరిచెను. నేటి ధ్యానమునకై దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లియే దానికి దీపము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. నేటి వేద పఠనము ఉదయం యోబు గ్రంథము 17, 18 మరియు 19 అధ్యాయములు, సాయంత్రము అపోస్తల కార్యం 10వ అధ్యాయం 1 మొదలుకొని 23 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.